Hello everyone. Welcome to the first session of one of the very important chapters in Telangana history and culture classes, that is Satavahanas. సో చాలా చక్కగా చాలా డీటెయిల్డ్గా శాతవాహనాస్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి శాతవాహనాస్ గురించి చదవడానికి ఉపయోగపడే సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు చాలా చక్కగా ఈ క్లాస్ అనేటటువంటిది అర్థమవుతుంది. కానీ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం అండి, వీలైతే ఈ వీడియోని 1.25x కానీ 1.5x స్పీడ్లో కానీ చూడండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా బెటర్గా ఆప్టిమమ్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మరి నెక్స్ట్ చూడండి. So before getting into the topic, let me once talk about our Telangana History and Culture Comprehensive course. సో ఈ కోర్స్ ఫీజు కేవలం 500 రూపాయలు మాత్రమేనమ్మా, కేవలం 500 రూపాయలు మాత్రమే. 500 రూపాయలకి ఎంటైర్ సిలబస్ కాంప్రహెన్సివ్గా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కవర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ద బెస్ట్ ఎవర్ పీడిఎఫ్ నోట్స్, ద పీడిఎఫ్ నోట్స్ ఈజ్ గోల్డ్ మైన్, ట్రస్ట్ మీ. పీడిఎఫ్ నోట్స్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. క్లాసెస్ బైలింగియల్లో ఉంటాయి. సో చక్కగా మన అమ్మ భాషలో తెలుగు భాషలో కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి ఇంగ్లీష్లో టెక్స్ట్ ఉన్నా సో మీకు ఇంకా కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది బాగుంటుంది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు హ్యాండ్ హోల్డింగ్ అనేటటువంటిది ఉంటుంది. ఎప్పుడైనా డౌట్స్ వచ్చినా సో మీకు చక్కగా క్లారిఫై చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మీతో పాటే నేను ఉంటాను. వ్యాలిడిటీ 18 months రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో చూడండి, మీరు 18 months క్లాసెస్ అనేవి ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా వినొచ్చు. అండ్ ఎవరైనా అడ్మిషన్స్ కావాలంటే ఇది నా నెంబర్కి ఫోన్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఒకటే చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు, అస్సలు మీరు రిగ్రెట్ అవ్వరు. ఐ హ్యావ్ బీన్ రిసీవింగ్ సో మెనీ పాజిటివ్ రెస్పాన్సెస్, గ్రేట్ కామెంట్స్ ఫర్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కాంప్రహెన్సివ్ కోర్స్. మళ్ళీ చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వద్దు. యూ విల్ నెవర్ రిగ్రెట్, ట్రస్ట్ మీ. ఆల్రెడీ 300కి పైగా స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం అనేది జరిగింది. అందరూ చక్కగా క్లాసెస్ వింటున్నారు, ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్. సో మీరు కూడా జాయిన్ అవ్వండి, మిస్ చేసుకోవద్దు. సో మనం రీసెంట్గా తెలంగాణ జాగ్రఫీ కాంప్రహెన్సివ్ కోర్స్ కూడా లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఈ 21వ తారీఖు నుంచి తెలంగాణ జాగ్రఫీ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఎంటైర్ సిలబస్, పూర్తి సిలబస్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో బెస్ట్ పీడిఎఫ్ నోట్స్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తాను. క్లాసెస్ బైలింగియల్లో ఉంటాయి. సో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా క్లారిఫై చేయడం అనేటటువంటిది జరుగుతుంది, అందులో డౌటే లేదు. సో నేను వాట్సాప్లో మీకు అవైలబుల్గానే ఉంటాను. ఎప్పుడు ఏ డౌట్ అడిగినా వెంటనే క్లారిఫై చేస్తాను. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మీకు జాబ్ వచ్చేంత వరకు హ్యాండ్ హోల్డింగ్ అనేది ఉంటుంది, గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీని ఫీజు కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. 500 రూపాయలకి ద బెస్ట్ క్వాలిటీ వస్తుందమ్మా. సో మళ్ళీ చెప్తున్నాను, నమ్మి జాయిన్ అవ్వండి. అసలు ఒక్క 1% కూడా మీరు రిగ్రెట్ అవ్వరు క్లాసుల విషయంలో, ఓకేనా? 18 months వ్యాలిడిటీ వస్తుంది. సో ఇదే నా నెంబర్ 8500671913. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పటికే 200+ జాగ్రఫీ కోర్సులు సెపరేట్గా జాయిన్ అయ్యారు. సో మీరు కూడా జాయిన్ అయ్యి ద బెస్ట్ ఎవర్ క్వాలిటీ క్లాసెస్కి యాక్సెస్ పొందండి, ఓకేనా? మంచి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో టేక్ ద డెసిషన్ రైట్ నౌ. సో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్లాస్లోకి వెళ్ళిపోదాం, వినాలి. సో శాతవాహనాస్, this particular topic is very important in the exam perspective. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో ఏన్షియంట్ హిస్టరీ పార్ట్లో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఫ్రమ్ శాతవాహనాస్. శాతవాహనుల నుంచే మీకు చాలా ప్రశ్నలు అనేటువంటి వస్తాయి. నేను కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మీరు ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకునేటట్టు కవర్ చేస్తాను. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో శాతవాహనాస్ అనేటటువంటి ఈ టాపిక్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, నాట్ ఓన్లీ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూసుకున్నా, కర్ణాటక చరిత్రను చూసుకున్నా, మహారాష్ట్ర హిస్టరీ అనేటటువంటి చూసుకున్నా, అండ్ ఇన్ టోటల్ ఇన్ ఏ నట్షెల్ దక్కన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఈ దక్కన్ పీఠభూమి ప్రాంతం ఏదైతే ఉంటుందో దాని చరిత్ర ఎవరితో మొదలవుతుంది అంటే శాతవాహనులతో మొదలవుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దే ఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ స్ట్రాంగ్ పవర్ హూ ఎస్టాబ్లిష్డ్ ఎ స్ట్రాంగ్ ఎంపైర్ ఇన్ ద డెక్కన్ రీజియన్ అన్న, ఓకేనా? సో శాతవాహనుల్లోకి పూర్తిగా వెళ్లే ముందు ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో వాట్ ఎవర్ సబ్జెక్ట్స్ ఐ టీచ్, ఇండియన్ హిస్టరీ చెప్పుకున్నా, పాలిటీ చెప్పినా, గవర్నెన్స్ చెప్పినా, జోగ్రఫీ చెప్పినా, లేకపోతే ఆంథ్రపాలజీ, సోషియాలజీ లాంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ చెప్పుకున్నా, I make sure revision happens in the class itself so that you can retain these concepts
లాట్ మోర్ టైమ్ విత్ యూ. అండ్ దాంతోపాటు ఈ క్లాసే మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్లో కూడా ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. అరౌండ్ ద ఇయర్ 1000 BC, క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లేటర్ వేదిక్ పీరియడ్, మలివేద కాలంలో, దెర్ ఎమర్జ్డ్ 16 మహాజనపదాస్, మోస్ట్ ఆఫ్ విచ్ ఆన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఆర్యవర్త లేదా బ్రహ్మవర్త లేదా ఉత్తరాపదగా పిలువబడినటువంటి ఉత్తర భారతదేశంలో 16 మహాజనపదాలు ఏవైతే ఉంటాయో అవి ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగింది. ఈ 16లో కేవలం ఒకటి మాత్రమే దక్షిణాపదిలో ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. వాటినే మనం షోడశ మహాజనపదాస్ లేదా 16 మహాజనపదాస్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మహాజనపద? If you look at the etymology of Mahajanpada, the word Mahajanpada derived from two words. One is Maha, second one is Janpad. Maha ante great, Janpad ante foothold of tribes. ఎక్కువ సంఖ్యలో ఎక్కడైతే వివిధ తెగల వాళ్ళ నివాసం ఉంటున్నారో ఆ ప్రాంతాన్ని జన్పద్ లేదా మహాజన్పద్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. మొత్తం ఎన్ని మహాజన్పద్స్ ఉన్నాయి? 16 ఉన్నాయి. And the 15 out of these 16 Mahajanpadas were emerged in the Aryavarta or Brahmavarta లేదా ఉత్తరాపద్. నార్థన్ ఇండియా పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడే ఎమర్జ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. కేవలం 1 మహాజనపద దక్షిణాపద్లో, అంటే ఇన్ ద సదరన్ రీజన్ ఆఫ్ వింధ్యా పర్వతాల యొక్క దక్షిణ భాగాన్ని ఎమర్జ్ అయినటువంటిది కేవలం అస్మక అనేటటువంటి మహాజనపద్. ద ప్రెజెంట్ డే లొకేషన్ ఆఫ్ అస్మక మహాజనపద్ is actually Maharashtra and our Telangana region. Very important. And if you talk about the most powerful of all these Mahajanpads was actually Magadha. Magadha was emerged on the banks of river Son, which is the tributary of river Ganges. గంగా నది యొక్క ఉపనది అయినటువంటి సోన్ నది ఏదైతే ఉంటుందో దాని పరివాహక ప్రాంతాల్లో మగధ అనేటటువంటి ఒక గొప్ప మహాజన్పద్ ఏదైతే ఉంటుందో అది ఎమర్జ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. అండ్ ఇట్ ఈస్ సెడ్ టు బి ద మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ ఆల్ మహాజన్పదాస్. మగధను పరిపాలించినటువంటి రాజవంశాలు, డిఫరెంట్ రూలింగ్ డినాస్టీస్ గురించి మనం మాట్లాడుకుంటే, ద ఫస్ట్ రూలింగ్ డినాస్టీ దట్ రూల్డ్ ఓవర్ మగధ వాజ్ బర్హుద్ర. బర్హుద్ర డినాస్టీ వాజ్ యాక్చువల్లీ మెన్షన్డ్ ఇన్ ఎన్ ఎపిక్ కాల్డ్ మహాభారత. మహాభారతలో మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది. బర్హుద్ర డినాస్టీ వాజ్ ఫాలోడ్ బై హర్యాంక్ డినాస్టీ. And the most important ruler of Haryanka dynasty was King Bimbisara. King Bimbisara was followed by his own son. His name is Ajatashatru. Ajatashatru తర్వాత ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రామినెంట్ లీడర్ ఎవరు అంటే ఉదాయిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదాయన్ ఈజ్ డిఫరెంట్, ఉదాయిన్ ఈజ్ డిఫరెంట్. ఉదాయిన్ ఈజ్ ఫ్రమ్ మగధ, ఉదాయన్ ఈజ్ ఫ్రమ్ అనదర్ మహాజనపద దట్ ఈజ్ వత్స. వత్స మహాజనపదకు చెందినటువంటి వ్యక్తి. గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. And this Haryanka dynasty was followed by Shishunaga dynasty. And this Shishunaga dynasty was followed by Nanda dynasty. Nanda dynasty was actually established by Mahapadmananda, who was actually a Shudra but not Kshatriya. మహాపద్మనందుడు క్షత్రియుడు కాదు, మహాపద్మనందుడు శూద్రుడు. సో భారత ఉపఖండం మీద తొలి శూద్ర సామ్రాజ్యం ఏదైనా ఏర్పడింది అంటే అది నందరాజ్యము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. And this Mahapadmananda also said to be the first ruler to win over southern part of India. ఆయన దక్షిణాపదంలో ఉన్నటువంటి ఏకైక మహాజనపద అయినటువంటి అస్మక మహాజనపదని జయించి ప్రెజెంట్ డే మహారాష్ట్ర అండ్ తెలంగాణ ప్రాంతాలను నంద సామ్రాజ్యంలోకి తీసుకెళ్లడం అనేటటువంటిది జరిగింది. నంద సామ్రాజ్యంలో భాగం చేయడం అనేటటువంటిది జరిగింది. దిస్ నందా డినాస్టీలో లాస్ట్ రూలర్ ఎవరు? ధనానంద్. ధనానంద్ వాజ్ యాక్చువల్లీ డిఫీటెడ్ బై చంద్రగుప్త మౌర్య with the help of a great scholar, a great intellect named కౌటిల్య ఆర్ చాణుక్య ఆర్ విష్ణుగుప్త. సో కౌటిల్యునికి ఇంకొక 2 పేర్లు ఉంటాయి, చాణుక్య లేదా విష్ణుగుప్త అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కౌటిల్య ఈజ్ నోన్ ఫర్ హిస్ గ్రేట్ బుక్ దట్ ఈస్ అర్థశాస్త్ర. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అయితే ఇఫ్ యు టాక్ అబౌట్ ద రూలర్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్, ద ఫస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ వాజ్ ఎంపరర్ చంద్రగుప్త మౌర్య. Chandragupta Maurya was followed by his own son, that is Bindusara. Remember, Bimbisara is different, Bindusara is different. Bimbisara is from Haryanka dynasty, Bindusara is from Mauryan Empire. Very very important. Bindusara was followed by his own son, that is Ashoka the Great. There were 2 important names for Ashoka. One is Priyadarshi and second one is Devanam Priya.
These two names were mentioned in many Ashokan edicts and many Ashokan inscriptions. అశోకుడు వేసినటువంటి చాలా శాసనాల్లో, చాలా రాజాజ్ఞ శాసనాల్లో అతని యొక్క పేరు ఏదైతే ఉంటుందో అది ప్రియదర్శిగా, దేవానాం ప్రియగా గుర్తించడం అనేటటువంటిది జరిగింది. ఆఫ్టర్ ఏ గ్రేట్ డ్రామాటిక్ ఈవెంట్ కాల్డ్ కళింగ వార్, ద బ్యాటిల్ ఆఫ్ కళింగ అని చెప్పడం అనేది జరుగుతుంది. కళింగ యుద్ధం అని చెప్పడం అనేది జరుగుతుంది. కళింగ యుద్ధంలో మౌర్యులకి అండ్ కళింగులకి జరిగినటువంటి యుద్ధం ఏదైతే జరిగిందో దానిలో రక్తపాతాన్ని చూసినటువంటి అశోకుడు హీ కంప్లీట్లీ అబాండాన్డ్ భేరిఘోష, అంటే యుద్ధం ద్వారా కానీ వైలెన్స్ ద్వారా కానీ ప్రజలను గెలుచుకోవాలనేటటువంటి ఆ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, యుద్ధాలు ఏవైతే ఉంటాయో వాటిని అబాండన్ చేసి హీ యాక్చువల్లీ పర్ష్యూడ్ ధమ్మఘోషని ఆయన అలవాటు చేసుకోవడం అనేటటువంటి జరిగింది. హీ ఇంట్రడ్యూస్డ్ ఎ పాలసీ కాల్డ్ ధమ్మ. With this particular policy, he preached different important aspects called non-violence, harmony, etc. Okay, now these aspects are very, very important. But the latter rulers of Ashoka are said to be very weak. సో మౌర్యులలో తర్వాత, అశోకుని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చాలా బలహీనమైనటువంటి పాలకులు నన్ను. సో ఐ ఆల్వేస్ సే దిస్ టు యూ, ఇఫ్ దెర్ ఇస్ వీక్నెస్, ప్రాస్పరిటీ నెవర్ ఫాలోస్ యూ. నీకు బలహీనత అనేటటువంటిది ఉంటే సుభిక్షత అనేటటువంటిది నీకు రాదు. ప్రాస్పరిటీ నెవర్ ఫాలోస్ వీక్నెస్. సిగరెట్ తాగడం అనేటటువంటిది నీ వీక్నెస్ అయితే నువ్వు ప్రాస్పర్ అవ్వవు. మందు తాగడం నీ వీక్నెస్ అయితే నువ్వు ప్రాస్పర్ అవ్వవు. ప్రేమ నీ వీక్నెస్ అయితే నువ్వు ప్రాస్పర్ అవ్వవు. సో జస్ట్ లైక్ దట్, సిన్స్ ద లాటర్ రూలర్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ ఆర్ వీక్ రూలర్స్, బలహీనమైనటువంటి పాలకులు అవ్వడం వల్ల మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అవ్వడం అనేటటువంటి జరిగింది. I will give you 5 important reasons for the decline of Mauryans. The first important reason, మొదటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే మౌర్య సామ్రాజ్య పతనానికి బ్రాహ్మణికల్ రియాక్షన్. అశోక అడాప్టెడ్ ఏ టాలరెంట్ పాలసీ. అందరికీ పరమత సహనాన్ని కలిగి ఉండమని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ హీ ఆల్సో ప్రొహిబిటెడ్ కిల్లింగ్ యానిమల్స్ అండ్ బర్డ్స్. యానిమల్ సాక్రిఫైసెస్ అండ్ హ్యూమన్ సాక్రిఫైసెస్ని కంప్లీట్గా ఆయన బ్యాన్ చేయడం, ప్రొహిబిట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఈ ఆల్సో సపోర్టెడ్ ఉమెన్ టు పెర్ఫార్మ్ రిచువల్స్. మహిళలు కూడా ఈ వ్రతాల్లో కానీ లేకపోతే యజ్ఞయాగాదుల్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పడం అనేటటువంటి జరిగింది. ఈ కొత్త సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రాహ్మణిక్ సిద్ధాంతాలకి, వైదిక సిద్ధాంతాలకి వ్యతిరేకం అవ్వడం వల్ల బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరగబడ్డం అనేటటువంటి జరిగింది. బ్రాహ్మణిక్ రియాక్షన్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ మౌర్యన్స్. Let us look at second important cause of decline of Mauryans, that is financial crisis. సో మౌర్యన్స్ వాళ్ళ మైటీ ఆర్మీని అండ్ దాంతోపాటు హ్యూజ్ బ్యూరోక్రటిక్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు పెట్టాల్సి రావడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు అశోక మేడ్ లార్జ్ గ్రాంట్స్ టు బుద్ధిస్ట్ మాంక్స్. బౌద్ధ సన్యాసుల కోసం చాలా చైత్యాస్ అండ్ చాలా విహారాస్ ఏవైతే ఉంటాయో వాటిని అశోకుడు కట్టించడం అనేటటువంటిది జరిగింది. చైత్య అంటే ప్రేయర్ హాల్ అని చెప్పి, విహార అంటే రెస్ట్ హాల్ అని చెప్పి అర్థం అమ్మ. దీస్ బుద్ధిస్ట్ మాంక్స్ బుద్ధిజం ప్రీచ్ చేయడానికి ఎప్పుడైతే దేశ నలువైపులా తిరుగుతూ ఉండేవాళ్ళు, వాళ్ళకి సేద తీరడానికి, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అశోకుడు ఇవన్నీ కట్టించడం అనేటటువంటిది జరిగింది. దానికి చాలా 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 ఖర్చు అవ్వడం అనేటటువంటిది జరిగింది. సెకండ్ రీజన్ ఫినాన్షియల్ క్రైసిస్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ అశోకాస్ పాలసీస్. అశోక ఫాలోడ్ ఏ పాలసీ కాల్డ్ ధమ్మ. Ashoka followed a policy called Dhammagosha. Ashoka followed a policy called non-violence. Ashoka followed a policy called harmony between different religions. సో అశోకుడు ఈ శాంతి అనేటటువంటి పదంలోకి ఎప్పుడు వెళ్ళడం అనేటటువంటి జరిగిందో, డిఫరెంట్ ఫారెన్ పవర్స్, డిఫరెంట్ రీజనల్ పవర్స్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో అశోకుడు ఏం చేయడు, యుద్ధాలు చేయడు, అశోకుడిని ఎలా అయినా గెల్లొచ్చు, లేకపోతే మౌర్యుల్ని ఎలా అయినా ఇబ్బంది పెట్టచ్చు అని అనుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. And fourth important reason is foreign invasions. Since the first 3 Mauryan rulers had great control over their kingdom, had maintained their mighty Mauryan army. సో అద్భుతమైనటువంటి మౌర్య సైన్యం ఏదైతే ఉంటుందో దాన్ని అద్భుతంగా వాళ్ళు ఉపయోగించగలిగారు కాబట్టి ఎటువంటి ఫారెన్ ఇన్వేజన్స్ అనేటటువంటివి, విదేశీ ఆక్రమణలు అనేటటువంటివి మొదటి ముగ్గురి సమయంలో, అంటే చంద్రగుప్త మౌర్య, బిందుసార అండ్ దాంతోపాటు అశోకుని సమయంలో జరగలేదు. కానీ అశోకుని తర్వాత వచ్చినటువంటి పాలకులు వీక్ రూలర్స్ అవ్వడం వల్ల, బలహీనమైనటువంటి పాలకులు అవ్వడం వల్ల ఫారెన్ అటాక్స్ అనేటటువంటివి మొదలవ్వడం అనేది జరిగింది ఫ్రమ్ ద నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. యు ఆల్ నో దట్ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ గేట్ వే టు ఇండియా. వాయువ్య భారతదేశం గుండా
ముఖ్యంగా హిందూ కుష్ మౌంటైన్స్లోని ఖైబర్ పాస్ గుండా ఆర్యులు ఎలా అయితే వచ్చారో, సో వీళ్ళు కూడా రావడం అనేటటువంటిది, ఈ ఫారెన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అటాక్స్ చేయడం అనేటటువంటి జరిగింది. దిస్ ఫారెన్ రూలర్స్ ఇంక్లూడ్ ఇండో బ్యాక్ట్రియన్ గ్రీక్స్ ఆర్ యవనాస్, పార్థియన్స్, సాకాస్, స్కిథియన్స్ ఎట్సెట్రా. వీళ్ళందరూ అటాక్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. బికాస్ ఆఫ్ ద ఆన్స్లాట్ ఆఫ్ దిస్ ఫారిన్ ఇన్వేజన్స్ వాట్ హ్యాపెండ్, మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హైలీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అమ్మ. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అశోక ద టెరిటరీ ఆఫ్ మౌర్యన్స్ హ్యాస్ గ్రోన్ అన్కంట్రోలబుల్లీ, విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరిగింది. సిన్స్ మౌర్యన్స్ ఫాలోడ్ హైలీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, కేంద్రీకృత పాలన ఏదైతే ఉంటుందో, అంటే మొత్తం రాజధాని అనేటువంటి పాటలీపుత్ర నుంచే అడ్మినిస్టర్ అనేటటువంటిది చేయడం వల్ల ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేటటువంటిది ఏర్పడింది. దానివల్ల ఏం జరిగింది, ద సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, బార్డరింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా ఫారెన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్క్వైర్ చేసుకోగలిగారు. These are 5 important reasons for the decline of Mauryans. It can be a potential mains question for you guys. నేను అందుకే ఇవన్నీ డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద లాస్ట్ మౌర్యన్ రూలర్ వాజ్ బృహద్రథ. బృహద్రథుని యొక్క కమాండర్ ఇన్ చీఫ్, సర్వ సైన్యాధ్యక్షుడు అయినటువంటి పుష్యమిత్ర శుంగ ఎవరైతే ఉన్నాడో, బ్రాహ్మణుడు ఆయన ఏం చేయడం అనేటటువంటిది జరుగుతుంది, ఒక ఆర్మీ పెరేడ్లో భాగంగా బృహద్రథుని హత్య చేయడం అనేటటువంటిది, వధించడం అనేటటువంటిది జరుగుతుంది, మర్డర్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత పుష్యమిత్ర శుంగుడు మగధని ఆక్రమించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. బట్ శుంగా డినాస్టీ రూల్ ఎక్కువ కాలం కొనసాగదు. శుంగుల తర్వాత కణ్వులు వస్తారు. శుంగుల దగ్గర వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మినిస్టర్గా పనిచేసినటువంటి వాసుదేవ కన్వ ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత అధికారంలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డ్యూరింగ్ దట్ పర్టిక్యులర్ టైం, పోస్ట్ మౌర్యన్ ఏజ్లో ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేటటువంటిది కుక్కలు చింపిన విస్తరాగ్గా మారిపోతుంది. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేటటువంటిది, రాజకీయ అనైక్యత అనేటటువంటిది రాజ్యమేలడం అనేటటువంటిది జరుగుతుంది. దెర్ వాజ్ ఎ ల్యాక్ ఆఫ్ సెంట్రలైజ్డ్ పవర్. మౌర్యన్స్ సమయంలో ఉన్నట్టు ఒక సెంట్రలైజ్డ్ పవర్, ఒక కేంద్రీకృతమైనటువంటి పాలన ఉండడం అనేటటువంటిది జరగదు. ఇండియా ఫేస్డ్ సివియర్ ఫారెన్ అటాక్స్. వివిధ విదేశీ శక్తులు ఏవైతే ఉంటాయో భారతదేశాన్ని ఆక్రమించాలనేటటువంటి ప్రయత్నంలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో ఒకప్పుడు మౌర్యులకి సామంతులుగా, ఫిడేటరీస్గా పనిచేసినటువంటి శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారెన్ ఇన్వేజన్స్ నుంచి డక్కన్ని కాపాడడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సుమారు 30 మంది శాతవాహన రాజులు 456 సంవత్సరాల కాలం పాటు డెక్కన్ మీద ఏ విదేశీయుడి యొక్క చెయ్యి పడకుండా, ఏ విదేశీయుడి యొక్క కన్ను పడకుండా ఈ దక్కన్ ప్రాంతాన్ని కాపాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ శాతవాహనాస్ ఆర్ ద ఫస్ట్ హిస్టారికల్ రూలింగ్ డినాసిటీ ఆఫ్ ద డెక్కన్. డెక్కన్ ప్రాంతం మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి, ఏకఛత్రాధిపత్యం కింద ఏలినటువంటి ఫస్ట్ డినాసిటీ, రూలింగ్ డినాసిటీ ఏంటి అంటే అది శాతవాహనాస్. శాతవాహనుల యొక్క పాలన అనేటటువంటిది వెరీ వెరీ యూనిక్ అండ్ వెరీ వెరీ డిస్టింక్టివ్. చాలా ప్రత్యేకమైనటువంటి పాలనని శాతవాహనులు అందించడం అనేటటువంటిది జరిగింది. పాలిటిక్స్లో, రాజకీయాల్లో కానీ, రిలీజియన్ మతంలో కానీ, లిటరేచర్ సాహిత్య సేవ కూడా అద్భుతంగా చేశారు. ఆర్ట్ కళలు కానీ, లేకపోతే కట్టడాలు కానీ, వస్తు సౌందర్యం కానీ, వస్తు సంస్కృతిలో కానీ, మెటీరియల్ కల్చర్లో కానీ శాతవాహనులు ముఖ్య భూమిక పోషించడం అనేటటువంటిది, వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దేర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ రూల్ ఎక్స్టెండెడ్ ఫర్ ఓవర్ 5 centuries. సుమారు 5 శతాబ్దాల పాటు వాళ్ళు పరిపాలన చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దేర్ రూల్ అండ్ దేర్ రెయిన్ ఈజ్ సెట్ టు బి వెరీ యూనిక్ అండ్ వెరీ డిస్టింక్టివ్. చాలా ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చమ్మా. And they were the only South Indian dynasty. There were many South Indian dynasties like Pallavas, Chalukyas, Pandyas, Cholas, Cheras, etc. Many South Indian kingdoms, but Satavahanas are said to be only South Indian dynasty that control over the entire Deccan. మొత్తం దక్కను ప్రాంతం ఏదైతే ఉంటుందో, డెక్కన్ పీఠభూమిని కంట్రోల్ చేసినటువంటి అద్భుతమైనటువంటి పాలకులు ఎవరుంటే వాళ్ళు శాతవాహనులుగా మనం చెప్పొచ్చమ్మా. అండ్ దాంతోపాటు అంతేకాకుండా ఫారిన్ ఇన్వేజన్స్ నుంచి, ఫ్రమ్ ద ఆన్స్లాట్ ఆఫ్ ఫారిన్ ఇన్వేడర్స్, ది సేవ్డ్ ద దక్షిణాపద. దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో
దాన్ని అత్యద్భుతంగా కాపాడుకున్నటువంటి వాళ్ళు, కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే శాతవాహనులు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, డ్యూరింగ్ ద పోస్ట్ మౌర్యన్ పీరియడ్, మౌర్యుల తదనంతర యుగంలో చాలా ఫారిన్ ఇన్వేజన్స్ జరిగినాయి. ఇండో బ్యాక్ట్రియన్ గ్రీక్స్ లేదా యవనాస్ అంటాం, పార్థియన్స్ అంటాం, శాకాస్ అంటాం, కుషాన్స్ అంటాం, స్కిథియన్స్ అంటాం. ఇలాంటి వాళ్ళందరూ ఫ్రమ్ ద నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, వాయువ్య భారతదేశం నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద, భారత ఉపఖండం మీద అటాక్ చేయడం అనేటటువంటిది జరిగింది. బట్ దీస్ ఫారిన్ ఇన్వేడర్స్ దక్షిణాపథ్లో అడుగు పెట్టకుండా అడ్డుకున్నటువంటి ఒక అద్భుతమైన శక్తి ఎవరు అంటే వాళ్ళు శాతవాహనులుగా మనం చెప్పొచ్చమ్మా. అండ్ ద శాతవాహన ఎంపైర్ గేవ్ పీస్ అండ్ స్టెబిలిటీ టు ద డెక్కన్. మౌర్యుల తదనంతర యుగంలో రాజకీయ అనిశ్చితి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీతో సఫర్ అయినటువంటి డెక్కన్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి శాంతిని అండ్ దాంతోపాటు స్థిరత్వాన్ని ప్రసాదించినటువంటి గొప్ప మహా సామ్రాజ్యం ఏంటి అంటే, గొప్ప మహావంశం ఏంటి అంటే శాతవాహన వంశం. సుమారు 30 మంది రాజులు, 30 రూలర్స్, 456 ఇయర్స్, 456 సంవత్సరాలు వాళ్ళు రూల్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ వాళ్ళ పీక్ స్టేజ్లో వాళ్ళు ప్రజెంట్ డే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్, కర్ణాటక అండ్ తమిళనాడు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా గొప్పగా రూల్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ నౌ లెట్ us look at different sources to study శాతవాహనాస్. శాతవాహనుల గురించి అధ్యయనం చేయడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, నేను ఆల్రెడీ ఫస్ట్ హిస్టరీ ఇంట్రడక్షన్ క్లాస్లో మీకు చెప్పడం అనేటటువంటిది జరిగింది. చరిత్రను చదవడానికి దెర్ విల్ బి 2 kinds ఆఫ్ సోర్సెస్. వన్ ఆర్ లిటరరీ సోర్సెస్, లిఖిత ఆధారాలు లేదా వాంగ్మయ ఆధారాలు అనేవి ఉంటాయి. రెండవది నాన్ లిటరరీ సోర్సెస్, పురావస్తు ఆధారాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మరి శాతవాహన చరిత్రను చదవడానికి కూడా బోత్ దీస్ ఆధారాలు అనేటటువంటి సోర్సెస్ అనేవి ఉన్నాయి. లిటరరీ సోర్సెస్ ఉన్నాయి, నాన్ లిటరరీ సోర్సెస్ కూడా ఉన్నాయి. ఫోకస్డ్గా అటెన్షన్ పే చేసి వింటే దీస్ లిటరరీ సోర్సెస్ అండ్ నాన్ లిటరరీ సోర్సెస్ని మీరు ఇంకొకసారి మర్చిపోకుండా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అటెన్షన్ పే చేసి జాగ్రత్తగా ఫోకస్డ్గా క్లాస్ మీదే ఫోకస్ అనేది ఉంచండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఫస్ట్ లెట్ us look at లిటరరీ సోర్సెస్. లిఖిత ఆధారాలు అని చెప్పి లేదా వాంగ్మయ ఆధారాలు అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. శాతవాహనుల గురించి చాలా విషయాలు చాలా ఏన్షియంట్ లిటరరీ వర్క్స్లో, ప్రాచీన గ్రంథాల్లో మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద డీటెయిల్స్ అబౌట్ శాతవాహనాస్ వర్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ సమ్ పురాణాస్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ పురాణాస్? Puranas are actually encyclopedic books that give detailed account of different gods, different kings, different dynasties and different great events like emergence of universe. సో ఈ పురాణాలు ఏవైతే ఉంటాయో అవి ఒక గొప్ప జ్ఞాన సముదాయాలని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. చాలామంది దేవతల గురించి కథలు, రాజుల గురించి కథలు, రాజవంశాల గురించి కథలు, రాజ్య సామ్రాజ్యాల గురించి కథలు అండ్ దాంతోపాటు విశ్వ ఆవిర్భావం లాంటి ఒక మహత్తరమైనటువంటి విషయాలను కూడా పురాణాలు పొందుపరచడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దెర్ వర్ యాక్చువల్లీ 18 పురాణాస్, 18 పురాణాలు అనేటటువంటి ఉండడం జరిగింది. ద ఫస్ట్ పురాణ వాజ్ బ్రహ్మ పురాణ అండ్ ద లాస్ట్ పురాణ వాజ్ బ్రహ్మాండ పురాణ. వెరీ ఇంపార్టెంట్. మొదటి పురాణాన్ని బ్రహ్మ పురాణ అంటాం, చివరి పురాణాన్ని బ్రహ్మాండ పురాణ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇన్ సమ్ పురాణాస్ లైక్ వాయు, విష్ణు, మత్స్య, భాగవత అండ్ భవిష్య పురాణాస్, ఇలాంటి చాలా పురాణాల్లో శాతవాహనుల గురించి మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా, ఓకేనా? ఈ పురాణాలు శాతవాహనుల్ని ఆంధ్రభృత్యులని, ఆంధ్రజాతీయులని చెప్పి, ఆంధ్రజాతి వాళ్ళని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ది మెన్షన్ శాతవాహనాస్ యాజ్ ఆంధ్రభృత్య ఆర్ ఆంధ్రజాతి ఆర్ సింప్లీ ఆంధ్రాస్. వెరీ important. And these Puranas also contain the list of Andhra or Satavahana kings and their regnal years. సో ఆంధ్ర రాజులు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండ్ దాంతోపాటు ఎంతకాలం పరిపాలించారనేటటువంటి విషయాలు కూడా ఈ పురాణాలు ఏవైతే ఉంటాయో అవి చెప్తాయి. వాయు, విష్ణు, మత్స్య అండ్ దాంతోపాటు భవిష్య పురాణ అండ్ భాగవత పురాణాలు శాతవాహనుల గురించి మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. బట్ కెన్ వి రియల్లీ రిలై ఆన్ దీస్ పురాణాస్ అండ్ ద డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ దీస్ పురాణాస్?
ఈ పురాణాలు చెప్పేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో దాని మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోదామా, రిలే అయిపోదామా, నమ్ముదామా వాటిని అంటే చరిత్రకారులు పూర్తిగా నమ్మకూడదు సుమి అంటున్నారు. ద పురాణిక్ లిస్ట్ ఆర్ ఆఫ్ డౌట్ఫుల్ వాల్యూ యాజ్ దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇన్ఎడిక్వేట్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో శాతవాహనుల గురించి సరిపడా ఆధారాలు పురాణాలు ఏమి చెప్పట్లేదంట, మెన్షన్ చేసినాయి అంతే. అండ్ దాంతోపాటు ఇన్కన్సిస్టెంట్గా ఉండడం అనేటటువంటిది జరిగింది అని కూడా చెప్తున్నారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు అండ్ వాయు పురాణాస్ ఏం చెప్తున్నాయంటే, అకార్డింగ్ టు విష్ణు అండ్ వాయు పురాణాస్ దేర్ వర్ 17 రూలర్స్ ఇన్ శాతవాహనాస్ హూ రూల్డ్ ఫర్ 272 years. వెరాజ్ మత్స్య పురాణ ఏం చెప్పడం అనేటటువంటిది జరుగుతుందంటే దేర్ వర్ యాక్చువల్లీ 30 రూలర్స్ హూ రూల్డ్ ఫర్ 456 years. సో దిస్ పర్టిక్యులర్ విష్ణు వాయు పురాణాలు ఏం చెప్తాయంటే 17 మంది శాతవాహన రాజులు 272 సంవత్సరాలు రూల్ చేశారని చెప్తే, మత్స్య పురాణం ఏం చెప్తుందంటే 30 మంది శాతవాహన రాజులు 456 సంవత్సరాలు రూల్ చేయడం అనేటటువంటిది జరిగింది అని చెప్తున్నాయి. మరి ఇంత ఇన్కన్సిస్టెంట్గా డేటా ఉంటే దాని మీద డిపెండ్ అవ్వచ్చా? డిపెండ్ అవ్వలేం, రైట్? అండ్ నెక్స్ట్, there were many other ancient texts written in Prakrit and Sanskrit also mentioned about Satavahanas. Very, very important. Suppose Brihat Katha of Gunadhya. గుణాఢ్యుడు ప్రాకృతంలో రాసినటువంటి బృహత్ కథ అనేటటువంటి ఒక కావ్యంలో కూడా శాతవాహనుల గురించి మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. దెన్ హూ ఈస్ దిస్ గుణాఢ్య? గుణాఢ్య ఈజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ కుంతల శాతకర్ణి, హూ ఈస్ ద 13th రూలర్ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహనుల్లో 13వ రాజు అయినటువంటి కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవియే గుణాఢ్యుడమ్మ. ఈ గుణాఢ్యుడు బృహత్ కథ అనేటటువంటి ఒక మహాకావ్యాన్ని ప్రాకృతిలో రాయడం అనేటటువంటిది జరిగింది. లెట్ మీ టెల్ యూ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ గుణాఢ్య అండ్ హిస్ బృహత్ కథ. సో కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి అయినటువంటి కోర్ట్ పోయిట్ అయినటువంటి గుణాఢ్యుడు ఎంతో కష్టపడి 7,000 హైమ్స్తో అండ్ 7 స్టోరీస్తో ఒక గొప్ప కావ్యం అనేటటువంటిది రాశాడు. దాని పేరే బృహత్ కథ. రాసి రాజు ఎంతో ఆనందిస్తాడని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి చూపిస్తే రాజు ఇదేం బాలేదండి అని చెప్పి ఏదో మద్యం మత్తులోనో లేకపోతే ఏదో హడావిడిలోనో అనేస్తాడంట. అప్పుడు గుణాఢ్యుడు, ఒక కవి అంటే కళాకారుడు కదా, కళాకారుడు చాలా సెన్సిటివ్గా ఉంటాడమ్మా. కళాకారుడు ఊరికే బాధపడిపోతాడు, ఊరికే ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. సో గుణాఢ్యుడు ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది, తను ఎంతో కష్టపడి రాసినటువంటి ఆ బృహత్ కథ అనేటటువంటి పుస్తకాన్ని తన ఇంటికి తీసుకొచ్చి ఆ తాళపత్ర గ్రంథంలో ఏవైతే రాశాడో ఆ తాళపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కాల్చివేయడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకే ఈ బృహద్గతలో కొంత మాత్రమే మిగిలి ఉంది, మిగిలిందంతా కాలిపోయిందని చెప్పి చరిత్రకారులు అభిప్రాయపడ్డం అనేటటువంటిది జరిగింది. అయితే గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథని ఆధారంగా కథా సరిత్సంగా అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాస్తాడు సోమదేవర సూరి అనేటటువంటి ఒక కవి. ఏ భాషలో రాస్తాడు? సాంస్క్రిట్లో రాయడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కథా సరిత్సంగా ఈజ్ ఇన్ సాంస్క్రిట్, బృహత్ కథ ఈజ్ ఇన్ ప్రాకృత్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో దీనిలో కూడా శాతవాహనుల కాలం నాటి సొసైటీ సామాజిక పరిస్థితులను కానీ లేకపోతే శాతవాహనుల నాటి ఎకానమీ గురించి కానీ వీటన్నింటి గురించి మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. అండ్ ఈ పుస్తకాలతో పాటు శాతవాహన రూలర్ హిమ్సెల్ఫ్ హాలా, 17th శాతవాహన రూలర్ అనేటువంటి హాలుడు ఎవరైతే ఉన్నారో హీ వాజ్ గివెన్ ద టైటిల్ ఆఫ్ కవివత్సల. ఆయన ఒక కంపైలేషన్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. దాన్నే గాథా సప్తసతి లేదా గర్గి సంహిత సప్తసతి అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరిగింది. అండ్ దిస్ బుక్ ఈజ్ ఆల్సో రిటన్ ఇన్ ప్రాకృత్. ఈ ప్రాకృత శ్లోకాలు ఏవైతే ఉంటాయో వాటిని రాయలేదు కానీ కంపైల్ చేశాడు. వివిధ కవులు రాసినటువంటి వాటిని సేకరించడం అనేటటువంటిది జరిగింది. సో ఈ కవివత్సల అని పేరొందినటువంటి హాలుడు కంపైల్ చేసినటువంటి కంపైలేషన్ ఆంథాలజీ గాథా సప్తసతి ఏదైతే ఉందో అది, అండ్ వాత్సాయన కామసూత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా శాతవాహనుల గురించి వాళ్ళ యొక్క సమాజాల గురించి మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. వాత్సాయన కామసూత్రాల్లో శాతవాహనుల కాలం నాటి వ్యభిచారం ఏదైతే ఉంటుందో, ప్రాస్టిట్యూషన్, అండ్ దాంతోపాటు బ్రోతల్ హౌసెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది నాన్న. అండ్ దిస్ పర్టిక్యులర్ వాత్సాయన కామసూత్ర ఆల్సో మెన్షన్స్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్. సో ది 13th రూలర్ ఆఫ్ శాతవాహన అయినటువంటి కుంతల శాతకర్ణి ఎవరైతే ఉన్నారో కుంతల శాతకర్ణి తన భార్య అయినటువంటి
మలయవతి ఎవరైతే ఉన్నారో మలయవతితో సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన మరణించాడని చెప్పి వాత్సాయన కామసూత్ర చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ సెక్షువల్ యాక్ట్ ఏంటంటే కరీర్తా షుడ్ బి ప్రోహిబిటెడ్ ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్తూ ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాత్సాయన కామసూత్రాలో ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఇలాంటి గ్రంథాలు శాతవాహనుల యొక్క సమాజాన్ని మతం గురించి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కుతూహలుడు ప్రాకృతంలో రాసినటువంటి లీలావతి పరిణయం ఏదైతే ఉంటుందో, లీలావతి పరిణయం ఈజ్ ఎ లవ్ స్టోరీ ఆఫ్ హాలా who is the 17th king of Satavahanas, and Leelavati, she is a Sinhalese princess. అంటే శ్రీలంకకు చెందినటువంటి ఒక రాకుమారైనటువంటి లీలావతికి అండ్ దాంతోపాటు హాలుడికి మధ్య ప్రేమ అనేటటువంటిది ఎలా పుట్టింది, ఆ ప్రేమ పెళ్లిగా ఎలా చిగురించడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి విషయాన్ని ఒక శృంగారభరితంగా లీలావతి పరిణయంలో మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మెయిన్ సీన్ అంటే ఈ వివాహం ఎక్కడ జరిగింది అంటే అట్ ఎ ప్లేస్ కాల్డ్ ద్రాక్షారామ, ప్రెజెంట్ డే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్ని ద్రాక్షారామం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి భీమేశ్వర టెంపుల్లో లీలావతికి హాలుడికి మధ్య పెళ్ళయింది గోదావరి ఒడ్డున అని చెప్పి లీలావతి పరిణయం మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద బుద్ధిస్ట్ వర్క్స్ లైక్ జాతకాస్, బుద్ధుని జాతక కథలు ఏవైతే ఉన్నాయో జాతక కథలు బుద్ధుని యొక్క జీవితం గురించి బౌద్ధసత్వుల యొక్క జీవితం గురించి చెప్పేటటువంటివి. అండ్ పీఠకాస్, త్రిపీఠకాస్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ వినయ పీఠిక, సుత్త పీఠక అండ్ అభిధమ్మ పీఠకలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా శాతవాహనుల గురించి మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ద మహావస్తు అండ్ ద కథార్ వస్తు అనేటటువంటి గ్రంథాల్లో కూడా ఆంధ్రుల గురించి శాతవాహనుల గురించి మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. డిఫరెంట్ లిటరరీ వర్క్స్ గివ్ డిఫరెంట్ వేరియస్ ఆస్పెక్ట్స్ అబౌట్ సొసైటీ, ఎకానమీ, రిలీజియన్ ఆఫ్ శాతవాహన పీరియడ్ అన్న. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ చూడండి అమ్మా. అండ్ దాంతోపాటు జైన్ లిటరేచర్ ఏదైతే ఉంటుందో జైన గ్రంథాలు కూడా శాతవాహనుల గురించి చాలా నాలెడ్జ్ అనేటటువంటివి అందిస్తున్నాయి. జైన్ టెక్స్ట్ ఏం చెప్తున్నాయి అంటే శాతవాహనుల యొక్క ఎర్లీ శాతవాహనుల యొక్క మొదటి క్యాపిటల్, తొలి రాజధాని ప్రతిష్టానపుర ఆర్ పైథాన్ విచ్ ఈజ్ ఇన్ ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ప్రెజెంట్ డే మహారాష్ట్ర అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. గోదావరి ఒడ్డునున్నటువంటి ప్రతిష్టానపురమైనటువంటి తొలి శాతవాహనుల యొక్క రాజధానిగా చెప్పడం అనేటటువంటిది జరిగింది జైన్ లిటరేచర్. అండ్ ఈవెన్ సమ్ ఫారిన్ వర్క్స్, విదేశీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా శాతవాహనుల గురించి ఆంధ్రుల గురించి మెన్షన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మెగస్తనీస్, ద ఫస్ట్ ఎన్వాయ్ టు ఇండియా, దట్ ఈజ్ మెగస్తనీస్ ఎవరైతే ఉన్నారో, నేను ఆల్రెడీ మెగస్తనీస్ గురించి బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ చెప్పాను. చంద్రగుప్త మౌర్యుని సమయంలో సెల్యూకస్ నికేటర్ అయినటువంటి గ్రీకు చక్రవర్తి మెగస్తనీస్ అనేటటువంటి ఒక గ్రీకు రాయబారిని భారత ఉపఖండానికి పంపించడం అనేటటువంటిది జరుగుతుంది. మెగస్తనీస్ రాసినటువంటి పుస్తకాన్ని ఇండికా అని చెప్తామని చెప్పాం. సో ఆంధ్ర పీపుల్ యొక్క మిలిటరీ మైట్ ఏదైతే ఉంటుందో దీని గురించి కూడా నేను చెప్పడం అనేటటువంటి జరిగింది. సో ఆంధ్రులకి 1,00,000 కాల్బలం, 1,00,000 ఇన్ఫెంట్రీ కానీ 2,000 క్యావలరీ అండ్ 1,000 ఎలిఫెంట్రీ అనేటటువంటిది ఉండేది అని చెప్పి మెగస్తనీస్ చెప్పారు. అండ్ దాంతోపాటు ఆంధ్రులకి ఫోర్టిఫైడ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో 30 సిటీస్ అనేటటువంటి 30 సిటీస్ ఆంధ్రులకు ఉండేవని చెప్పి మెగస్తనీస్ తన ఇండికాలో చెప్పడం అనేటటువంటిది జరిగింది. సిమిలర్లీ పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అంటే ఏంటమ్మా? రెడ్ సీ, రైట్? సో మీ అందరికీ హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ రీజియన్ తెలుసనే అనుకుంటున్నాను. సీడ్ అనేటటువంటి పేరుతో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ అంటే సొమాలియా. హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ రీజియన్లో కంట్రీస్ ఏంటి అని అడగచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనొచ్చు. సీడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ అంటే సొమాలియా, ఈ అంటే ఇథియోపియా, ఇంకొక ఈ అంటే ఎరిత్రియా, డి అంటే జిబౌతి. 4 కూడా సో రెడ్ సీకి ఆనుకుని ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? సో ద పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అనేటటువంటి ఒక పుస్తకంలో కూడా మసోలియా అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్, మసోలియా ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ డే మచిలీపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్, దాని గురించి కూడా మెన్షన్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ హాస్ బిన్ ఐడెంటిఫైడ్ విత్ మైసోలియా ద గ్రేటెస్ట్ మార్కెట్ ఆఫ్ ద ఆంధ్ర కింగ్డమ్ మెన్షన్డ్ బై టోలమీ అనేటటువంటి ఒక ఫారెన్ ఆథర్ రాసినటువంటి ది గైడ్ టు జాగ్రఫీ అనేటటువంటి బుక్లో దిస్ మైసోలియా అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ సిటీని మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆంధ్ర కింగ్డమ్ యొక్క గ్రేట్ మార్కెట్, ఒక గొప్ప వాణిజ్య కేంద్రం ఈ మైసోలియా లేదా దట్ ఈస్ ప్రెజెంట్ డే మచిలీపట్నం అని చెప్పి మనకి టాలమీ యొక్క ద గైడ్ టు జాగ్రఫీ అనేటటువంటి బుక్ ఏదైతే ఉందో అది చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. చూసారా? ఈవెన్ ఫారెన్ టెక్స్ట్ మెన్షన్డ్ అబౌట్ ఆంధ్రాస్ అండ్ శాతవాహనాస్ యాజ్ వెల్.
సో మీకు అందరికీ లిటరరీ సోర్సెస్ గురించి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ పురాణాస్ ఏవైతే ఉంటాయో పురాణాస్ మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. విష్ణు, వాయు, మత్స్య, భాగవత అండ్ దాంతోపాటు భవిష్య పురాణాలు ఏవైతే ఉంటాయో అవి శాతవాహనుల గురించి, ఆంధ్రుల గురించి, వాళ్ళు ఆంధ్రభృత్యులు అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. బట్ కానీ దీస్ లిస్ట్ ఆఫ్ కింగ్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ద డేటా ప్రొవైడెడ్ బై పురాణాస్ ఆర్ వెరీ డౌట్ఫుల్, నాట్ అథెంటిక్ అండ్ ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇన్అడిక్వేట్గా హిస్టారియన్స్ భావించడం అనేటటువంటిది జరుగుతుందని చెప్పి మనం చెప్పుకున్నాం. తర్వాత గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాకృత్ బుక్ అండ్ దాంతోపాటు దాన్ని బేస్ చేసుకుని సోమదేవర సూరి రాసినటువంటి కథా సరిత్ సాగరం విచ్ ఈజ్ ఎ సాంస్క్రిట్ టెక్స్ట్. సో వాటిల్లో కూడా శాతవాహనాస్ గురించి మెన్షన్ చేయబడిందని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు హాలుడు రాసినటువంటి గాథా సప్తసతి, ప్రాకృతిలో రాసినటువంటి గాథా సప్తసతి కానీ, లీలావతి పరిణయం అనేటటువంటి బుక్ కానీ, లేకపోతే వాత్సాయన కామసూత్రాల్లో కానీ శాతవాహనుల గురించి, ఆంధ్రుల గురించి మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అండ్ సమ్ ఫారెన్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయి, బుద్ధిస్ట్ టెక్స్ట్ అయినటువంటి జాతకాస్ అండ్ దాంతోపాటు పీఠకాస్ అండ్ దాంతోపాటు మహావస్తు లాంటి గ్రంథాలు కూడా శాతవాహనుల గురించి మెన్షన్ చేశాయి. జైన్ లిటరేచర్ ద క్యాపిటల్ ఆఫ్ ఎర్లీ శాతవాహన కింగ్స్ ఈజ్ ప్రతిష్టానపుర అని చెప్పడం అనేది జరిగింది. ఫారెన్ వర్క్స్ మనం మాట్లాడితే మెగస్తనీస్ యొక్క ఇండికా ఆంధ్రుల యొక్క బలమైనటువంటి ఇదేదైతే ఉందో బలమైనటువంటి ఆర్మీ ఏదైతే ఉంటుందో దాని గురించి మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అనే పుస్తకంలో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది. టాలమీ రాసినటువంటి ద గైడ్ టు జోగ్రఫీ అనేటటువంటి బుక్లో కూడా ఆంధ్రుల యొక్క శాతవాహనుల యొక్క మెన్షన్స్ అనేటటువంటి ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నౌ లెట్ us లుక్ ఎట్ నాన్ లిటరరీ సోర్సెస్. పురావస్తు తవ్వకాలు ఏవైతే ఉంటాయో, పురావస్తు ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి. నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ నాన్ లిటరరీ సోర్సెస్. పురావస్తు ఆధారాలు లైక్ ఇన్స్క్రిప్షన్స్ కానీ, కాయిన్స్ కానీ ఇలాంటివి శాతవాహనుల గురించి ఎలాంటి డీటెయిల్స్ అనేటటువంటివి చెప్తున్నాయో చూడండి. శాతవాహనాస్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ డూ మీన్ బై ఇన్స్క్రిప్షన్? ఇన్స్క్రిప్షన్ మీన్స్ ద రైటింగ్ ఆన్ ఏ హార్డ్ సర్ఫేస్. గట్టి ఉపరితలం మీద రాసేటటువంటి రాతని శాసనాలని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ శాతవాహనులు వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ది స్కాటర్డ్ బిట్వీన్ సాంచీ ఇన్ మధ్యప్రదేశ్ ఇన్ ద నార్త్, ఉత్తరాన సాంచీ నుంచి దక్షిణాన బళ్ళారి వరకు అండ్ పశ్చిమాన కనేరి నుంచి తూర్పున అమరావతి వరకు ఈ మధ్య ప్రాంతంలో శాతవాహనుల యొక్క చాలా ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు అనేటటువంటివి బయటపడడం అనేటటువంటిది జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ఇన్స్క్రిప్షన్స్, ఈ శాసనాల్లో చాలా వరకు ప్రైవేటోటివ్ రికార్డ్స్ అంటే వీళ్ళు చేసినటువంటి రిలీజియస్ చారిటీ ఏదైతే ఉందో బౌద్ధ సన్యాసులకు కట్టించినటువంటి చైత్యాలు కానీ, లేకపోతే విహారాలు కానీ వాటి గురించి, లేకపోతే బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి అగ్రహారాల గురించి, వీటి గురించే వాళ్ళు మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో సమ్ ఆఫ్ ద ప్రామినెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడ బయటపడినాయి అంటే, ఒకటి నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అట్ బై దేవి నాగానిక విచ్ ఇస్ ఇన్ మహారాష్ట్ర నౌ, అండ్ కనేరి, నాసిక్, కర్లా ఇన్ మహారాష్ట్ర అండ్ ఇన్ గుంటుపల్లి అండ్ అదర్ ప్లేసెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గుంటుపల్లిలోని. సో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటివి బయటపడినాయి శాతవాహనుల కాలం నాటివి. ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ శాతవాహనులు చరిత్రలో ఎంత ఇంపార్టెంట్ పీపులో తెలియజేస్తున్నాయి అండ్ శాతవాహనులు ఎంత గొప్పగా రూల్ చేశారో తెలియజేస్తున్నాయి. శాతవాహనుల పాలకుల గురించి, రూలర్స్ గురించి తెలియజేస్తున్నాయి. అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క రేనల్ ఇయర్స్ అంటే ఎంతకాలం పరిపాలించారు ఒక్కొక్కరు అనేటటువంటి కొన్ని గొప్ప ఆధారాలని ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనం పొందొచ్చు శాతవాహనుల గురించి అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. Now let us look at some of the important inscriptions of శాతవాహన పీరియడ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ప్రిలిమ్స్కి తప్పకుండా వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి ఫోకస్డ్గా వినండి. ద ఫస్ట్ ప్రామినెంట్ అండ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ అసోసియేటెడ్ విత్ శాతవాహనాస్ ఈజ్ నానాఘట్ ఇన్స్క్రిప్షన్ అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. One of the inscriptions in the caves of Nanagarh in Maharashtra was inscribed by Devi Naganika. Devi Naganika, she is the wife of Satakarni Vannamma. Satavahana rulers can be divided into two parts. One list of Satavahanas are called early Satavahanas and the second list are called later Satavahanas. ఎర్లీ శాతవాహనాస్లోకెల్లా గొప్ప రూలర్ ఎవరు అంటే మొదటి శాతకర్ణి.
లేదా శాతకర్ణి ఫస్ట్ అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. శాతకర్ణి వన్ చనిపోయిన తర్వాత అతని భర్త మరణం తర్వాత దేవి నాగానిక అతని భర్త గురించి ఒక శాసనం అనేటటువంటిది వేయించడం అనేది జరిగింది. దాన్నే మనం నానాఘట్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పి చెప్తాం. ఇక్కడ మీకు నానాఘట్ ఇన్స్క్రిప్షన్ యొక్క ఇది కూడా యాడ్ చేశాను, పిక్చర్ కూడా యాడ్ చేశాను చూడండి. ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారా ఏం చెప్తున్నారు అంటే, ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ శాతకర్ణి కాన్క్వర్డ్ వెస్టర్న్ మాల్వా, ప్రజెంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి మాల్వా ప్రాంతము, అండ్ దాంతోపాటు నర్మదా వ్యాలీలో ఉన్నటువంటి అనూప అండ్ విదర్భ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ శాతకర్ణి వన్ రూల్ చేశాడని చెప్పి మనకి తెలుస్తుంది. అండ్ ఇన్స్క్రిప్షన్ ఇంకొకటి ఏం చెప్తుంది అంటే, శాతకర్ణి వన్, మొదటి శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని యజ్ఞాలు, అశ్వమేధ యజ్ఞ, రాజసూయ యజ్ఞ లాంటి యజ్ఞాలు అనేటటువంటివి కూడా చేయడం అనేటటువంటిది జరిగింది అని చెప్పారు. అండ్ దాని తర్వాత హీ ప్రొక్లైమ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ సామ్రాట్, తనకి తాను సామ్రాట్ అనే బిరుదును, దక్షిణాపతి అనేటటువంటి బిరుదును, అప్రతిహత చక్ర అనేటటువంటి బిరుదులు అనేటటువంటివి ఇచ్చుకున్నాడని చెప్పి మనకి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో వాట్ ఆర్ దీస్ యజ్ఞాస్, వాట్ ఆర్ దీస్ యాగాస్? We have 4 important Vedas. The first Veda is Rigveda, second one Yajurveda, third one Samaveda, fourth one Atharvana Veda. Fourth Atharvana Veda is also called Anaryan Veda. ఆర్యులు రచించలేదని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. And the first one Rigveda is also called ఆది వేద, తొలి వేదంగా కూడా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. రిగ్వేద కంప్రైజెస్ ఆఫ్ 1028 హైమ్స్, మొత్తం 1028 శ్లోకాలు మనకి ఋగ్వేదాలో కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వేద వచ్చేసి యజుర్వేద. యజుర్వేద దేని గురించి తెలియజేస్తుందంటే, వేదిక్ రిచువల్స్ అండ్ వేదిక్ కస్టమ్స్ గురించి తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది. వేదాల్లో మెన్షన్ చేసినటువంటి యజ్ఞ యాగాదుల గురించి, కట్టుబాట్ల గురించి, సాంప్రదాయాల గురించి, రిచువల్స్ గురించి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది యజుర్వేద. యజుర్వేదాలో 3 ఇంపార్టెంట్ యాగాస్ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. మొదటి ఇంపార్టెంట్ యాగ ఏంటి అంటే అశ్వమేధ యాగ, రెండవది ఏంటి అంటే రాజసూయ యాగ, థర్డ్ వన్ ఏంటి అంటే వాజపేయ యాగ. అశ్వమేధ యాగ అంటే ఏంటి? when a king performs this అశ్వమేధ యాగ, అశ్వమేధ యాగ చేసినప్పుడు ఏ కింగ్ విల్ లాంచ్ ఎ హార్స్, ఒక హార్స్ని, ఒక గుర్రాన్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ గుర్రం వెళ్తూ వెళ్తూ ఏదైనా రాజ్యంలో ఎవరైనా రాజు ఆ గుర్రాన్ని ఒకవేళ అడ్డుకుంటే, ఆ వార్త అనేటటువంటిది గుర్రాన్ని లాంచ్ చేసినటువంటి రాజుకు తెలిస్తే ఆ రాజు ఏం చేస్తాడండి, అవతలి వ్యక్తి మీద దండయాత్ర చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఆ గుర్రం నీ రాజ్యం గుండా పాస్ అవుతున్నప్పుడు నువ్వు దాన్ని అడ్డుకోలేదు అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే యు ఆర్ సబార్డినేట్ పవర్ ఆఫ్ ద రూలర్ హూ లాంచ్ దట్ పర్టికులర్ హార్స్. ఆ గుర్రాన్ని ఎవరైతే వదిలారో ఆ రాజు యొక్క సామంతునిగా నువ్వు పరిగణింపబడతావు. ఒకవేళ గుర్రాన్ని నువ్వు అడ్డుకున్నావు అనుకోండి, నీ మీద ఆ రాజు యుద్ధం ప్రకటిస్తాడన్నమాట. అర్థమైందా? సో ఒక రాజు అతీతమైన శక్తి అని తనకు తాను భావిస్తే, నేను సూపర్ పవర్ అని చెప్పి తనకు తాను భావిస్తే అశ్వమేధ యాగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి రాజసూయ యాగ. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రాజసూయ యాగ? ఫర్ సపోజ్ యూ లాంచ్ డే హార్స్, ఒక హార్స్ అనేటటువంటిది నువ్వు లాంచ్ చేసావు. నీ పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో కింగ్ ఇతనెవరు హార్స్ లాంచ్ చేయడానికి అని చెప్పి, అశ్వమేధ యాగం చేయడానికి అని చెప్పి నీ హార్స్ని కట్టి వేశాడు. ఇదిగోండి ఇలా చెట్టుకేసి కట్టేశారు అనుకోండి. ఈ వార్త నీకు తెలియగానే నువ్వేం చేస్తావు? యుద్ధం ప్రకటిస్తావు ఆ రాజు మీద, అదే యుద్ధానికి వెళ్తావు. ఆ రాజును ఒకవేళ నువ్వు ఓడించినట్లయితే, అవతల రాజును నువ్వు ఓడించేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? యు విల్ కండక్ట్ ఎన్ యాగ కాల్డ్ రాజసూయ యాగ. రాజసూయ యాగ నువ్వు ఎక్కడ చేస్తావు? నీ రాజ్యంలో చెయ్యు, కొత్తగా నువ్వు గెలుచుకున్నటువంటి నేల మీద చేస్తావు. ఆ నేల మీద చేసావంటే అర్థం ఏంటి అంటే, ఆ ప్రజలకి నువ్వు ఒక మెసేజ్ ఇస్తున్నావు, అవతల రాజ్యం యొక్క ప్రజలకి, ఇక మీద మీ రాజు ఆ వ్యక్తి కాదు నేను, ఇక మీద మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకునేది ఆ వ్యక్తి కాదు నేను, ఇక మీద మీకు ఏ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా చెప్పుకునేది అతనికి కాదు నాకు, నేను మీకు తండ్రి లాంటి వాడిని అని నువ్వు చెప్పకనే చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది రాజసూయ యాగ పెర్ఫామ్ చేయడం బట్టి. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ వాజపేయ యాగ? వాజపేయ యజ్ఞ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ సుప్రీం యజ్ఞాస్ ఆఫ్ ఆల్ ద అదర్ 2 యజ్ఞాస్ అండి. మిగిలిన 2 యజ్ఞాల కంటే ఇది చాలా పవర్ఫుల్. ఒకవేళ నువ్వు వాజపేయ యజ్ఞ చేయాలంటే నీకు చాలా రిసోర్సెస్ ఉండాలి, చాలా వెల్త్ అనేటటువంటిది కూడా నువ్వు ఉండాలి, చాలా దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో అవి కూడా నువ్వు చేయాల్సి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? బై పర్ఫార్మింగ్ వాజపేయ యజ్ఞ యూ విల్ బి అవార్డెడ్ ఎ టైటిల్ కాల్డ్ సామ్రాట్. సామ్రాట్ అనేటటువంటి టైటిల్ రావడం అనేటటువంటిది జరుగుతుంది.
రాజులు వాళ్ళ యవ్వనపు సమయంలో అంటే యంగ్ ఏజ్లో వాళ్ళ జవసత్వాలు కూడా తీసుకోవడానికి అంటే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి చూపించుకోవడానికి ఆర్భాటంగా వాజ్పేయి యజ్ఞ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓన్లీ ఎ ఫ్యూ ఎంపరర్స్ కెన్ ఎఫర్డ్ వాజ్పేయ యజ్ఞ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దిస్ పర్టిక్యులర్ నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది అంటే, సో శాతకర్ణి 1 అశ్వమేధ యాగ అండ్ రాజసూయ యాగాలు చేయడం అనేటటువంటిది జరిగింది అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. నానాఘట్ ఇన్స్క్రిప్షన్ని వేయించిన వాళ్ళు ఎవరు? దేవీ నాగానిక వేయించడం అనేటటువంటిది జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎర్లీ శాతవాహనాస్లో గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? శాతకర్ణి ఫస్ట్, శాతకర్ణి 1. దీని గురించి మనం తర్వాత క్లాస్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం, మీరు అస్సలు కంగారు పడక్కర్లా. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ చూడండి అమ్మా. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ అండ్ ద థర్డ్ మోస్ట్ వన్ ఈజ్ గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్. గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణా నది ఒడ్డున వేయించడం అనేటటువంటిది జరిగింది. సో చూడండి, హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ అండ్ గుంటిపల్లి ఇన్స్క్రిప్షన్స్ని ఎవరు వేయించారు అంటే కళింగరాజు అయినటువంటి అంటే పోస్ట్ మౌర్యన్ ఎరాలో అంటే మౌర్యుల తదనంతర యుగంలో కళింగ ప్రాంతాన్ని ప్రజెంట్ డే ఉత్తరాంధ్ర అండ్ దాంతోపాటు ఒరిస్సా ప్రాంతాలని పరిపాలించినటువంటి కారవేలుడు ఎవరైతే ఉన్నారో ఆయన వేయించడం అనేటటువంటిది జరిగింది. సో ఈ శాసనాలు ఏం చెప్తాయంటే, ద ఆర్మీ ఆఫ్ ద కళింగ రూలర్ రీచ్డ్ కన్నబెన్న దట్ ఈస్ రివర్ కృష్ణ అండ్ థ్రెటెండ్ మూషిక నగర. కారవేలుడు తన ఆర్మీ వేసుకుని కృష్ణానది ఒడ్డు వరకు రావడం అనేది జరిగింది. వచ్చి కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి శాతవాహనులకు చెందినటువంటి మూషిక నగర అనేటటువంటి ప్లేస్ని గాడిదలతో దున్నించాడని కూడా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఇన్స్క్రిప్షన్ దస్ రికార్డ్స్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ శాతకర్ణి 1 మొదటి శాతకర్ణి అండ్ దాంతోపాటు కారవేలుడు మధ్య చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి జరిగినాయి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఎందుకోసం కాన్ఫ్లిక్ట్స్? ద ఫెర్టైల్ రీజన్ బిట్వీన్ రివర్ గోదావరి అండ్ రివర్ కృష్ణ. గోదావరి నది, కృష్ణా నది ఏదైతే ఉంటుందో వాటి మధ్యలో ఉన్నటువంటి సారవంతమైన భూమి ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడం కోసం శాతవాహన రాజు అయినటువంటి ఎర్లీ శాతవాహనాస్లో ఇంపార్టెంట్ రోల్ అయినటువంటి శాతకర్ణి 1కి కళింగరాజు అయినటువంటి కారవేలాకి చాలా కాంపిటీషన్ నడిచిందనే విధంగా మనకి హతిగుంఫా అండ్ దాంతోపాటు గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్స్ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. నాన్న క్లారిటీ వచ్చిందా అమ్మా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి నాసిక్ ఇన్స్క్రిప్షన్. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో నౌ లెట్ us లుక్ ఎట్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ యొక్క పిక్చర్ అనేటటువంటిది నేను ఇక్కడ యాడ్ చేశాను, చూడండి. సో ఇన్స్క్రిప్షన్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈజ్ యాక్చువల్లీ రైటింగ్ ఆన్ ఏ హార్డ్ సర్ఫేస్, రైట్? గట్టి ఉపరితలం మీద రాసే రాతనే ఇన్స్క్రిప్షన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారు? గౌతమి బాలాశ్రీ వేయించడం అనేటటువంటి జరిగింది. ఎవరు ఈమె అంటే శాతవాహనంలోకెల్లా గొప్ప అనేటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అమ్మ. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ తన కొడుకు యొక్క గొప్పదనాలు, తన కొడుకు యొక్క కాన్క్వెస్ట్లని వర్ణిస్తూ ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ వేయించడం అనేటటువంటిది జరిగింది. ఐ హోప్ యూ ఆల్ నో అబౌట్ నాసిక్. గోదావరి నది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది? మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ డిస్ట్రిక్ట్లో, నాసిక్ జిల్లాలో ఉన్నటువంటి బ్రహ్మగిరి మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి గోదావరి యొక్క ఆరిజిన్ అనేటటువంటిది జరుగుతుంది. సో అక్కడే ఈ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్ ఆవిడ వేయించడం అనేటటువంటిది జరిగింది. గమనించండి, నానాఘట్ ఇన్స్క్రిప్షన్ దేవీ నాగానిక హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ శాతకర్ణి 1 మొదటి శాతకర్ణి యొక్క భార్య అనేటువంటి దేవీ నాగానిక వేయించింది. వెరాజ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ని గౌతమి బాలాశ్రీ వేయించడం అనేటటువంటిది జరిగింది. బోత్ ఆర్ ఉమెన్. వాట్ డస్ ఇట్ సింప్లీ ఎగ్జాంప్లిఫై? ఈవెన్ ఉమెన్ యూజ్ టు పార్టిసిపేట్ ఇన్ పొలిటికల్ మ్యాటర్స్. రాజకీయ విషయాల్లో ఆడవాళ్ళు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారని మనకి ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ద శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ ఆన్ ద తెలంగాణ బిలాంగ్ టు ద టైమ్ ఆఫ్ పులోమావి అండ్ ఈ సక్సెసర్స్. ఎర్లీ శాతవాహనాస్కి చెందినటువంటి ఇవేవైతే ఉన్నాయో, ఎర్లీ శాతవాహనాస్కి చెందినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో బయటపడలేదు. ఓన్లీ లేటర్ శాతవాహనాస్కి చెందినటువంటి ఇన్స్క్రిప్షన్స్ మాత్రమే ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో బయటపడడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఆల్ ద శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ బ్రహ్మీ స్క్రిప్ట్, ప్రాకృత భాషలోను బ్రహ్మి లిపిలోను వేయించడం అనేటటువంటిది జరిగింది నాన్న. చాలా ఇంపార్టెంట్. మనం ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ దేని గురించి మాట్లాడాం? ఫస్ట్ వన్ నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడాం. ఎవరు వేయించారు నానాఘట్ ఇన్స్క్రిప్షన్?
దేవి నాగానిక వేయించడం అనేటటువంటిది జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ది ఏంటి మనం మాట్లాడుకున్నాం, హతిగుంఫా ఇన్స్క్రిప్షన్. హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించడం అనేటటువంటిది జరిగింది, గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్ కూడా కారవేలుడు వేయించడం అనేటటువంటిది జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ మనం నాసిక్ ఇన్స్క్రిప్షన్ మాట్లాడుకున్నాం. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించడం అనేటటువంటిది జరిగింది, గౌతమి బాలాశ్రీ వేయించడం అనేటటువంటిది జరిగింది, హూ వాజ్ ద మదర్ ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us లుక్ ఎట్ కాయిన్స్. నాన్ లిటరరీ సోర్సెస్ అన్నింటిలోకెల్లా శాతవాహనస్ యొక్క సోషల్, రిలీజియస్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అద్భుతంగా తెలిపేవి ఏంటి అంటే కాయిన్స్. వాళ్ళ టైం నాటివి బయటపడినటువంటి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో నాణ్యాలు. ద శాతవాహనాస్ ది స్ట్రక్ కాయిన్స్ ఇన్ మెటల్స్ లైక్ కాపర్, లెడ్, టిన్ ఇలాంటి మెటల్స్తో, లోహాలు మరియు మిశ్రమ లోహాలతో చాలా నాణ్యాలు అనేటటువంటివి వాళ్ళు ముద్రించడం అనేటటువంటిది జరిగింది. అండ్ జస్ట్ లైక్ ఇన్స్క్రిప్షన్స్ త్రూ అవుట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ డెక్కన్ రీజియన్, డెక్కన్ ప్రాంతం మొత్తం శాతవాహనుల నాటి కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ప్రాంతాల్లో బయటపడడం అనేటటువంటిది జరిగింది. అండ్ త్రో ఏ ఫ్లడ్ ఆఫ్ లైట్ ఆన్ ద శాతవాహన హిస్టరీ. శాతవాహనుల యొక్క కాలం నాటి పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, దాంతోపాటు మత పరిస్థితులు కానీ, వీటన్నింటి గురించి అత్యద్భుతంగా చెప్పేటటువంటివి ఏంటి అంటే శాతవాహనుల యొక్క నాణ్యాలమ్మ. మన తెలంగాణలో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్లోను, అండ్ దాంతోపాటు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పెద్దబంకూరు, ధూళికట్ట, జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కోటిలింగాలలో చాలా కాయిన్స్, చాలా రకాలైనటువంటి నాణ్యాలు ఏవైతే ఉంటాయో బయటపడడం అనేటటువంటిది జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ప్రామినెంట్ అండ్ అవుట్స్టాండింగ్ డిస్కవరీ ఆఫ్ కాయిన్స్ వాజ్ ద కాయిన్స్ రిలేటెడ్ టు సిముఖ. సో సిముఖ వాజ్ యాక్చువల్లీ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్ అకార్డింగ్ టు పురాణాస్. పురాణాస్ ఏం చెప్తాయంటే శాతవాహనుల మూల పురుషుడు ఎవరు అంటే సిముఖుడు అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సిముఖ ఆల్సో కాల్డ్ శ్రీముఖ అనేటటువంటి పేరు కూడా ఆయనకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. చూసారా, ఇలాంటి కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముద్రించడం అనేటటువంటిది జరిగింది నాన్న. నెక్స్ట్ చూడండి అమ్మా. అండ్ శాతవాహనుల నాటి కాయిన్స్ ఏవైతే బయటపడినాయో వాటి మీద ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ నేమ్ ఏంటంటే సిరిచుముఖ సతా అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. డాక్టర్ పివి పరబ్రహ్మ శాస్త్రి, హూ వాజ్ ఎ గ్రేట్ హిస్టారియన్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ గుంటూరు, ఆయన ఈ చిముక అనేటటువంటి పేరు ఏదైతే ఉందో, కాయిన్స్ మీద ఉన్నటువంటి పేరు ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సిముక విచ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ పురాణిక్ టెక్స్ట్ అండి. సో మత్స్య పురాణంలో సిముక అనేటటువంటి పేరు మెన్షన్ చేయబడింది కదా. సో ఆ సిముకుడే చిముకుడు అని పివి పరబ్రహ్మ శాస్త్రి చెప్పడం అనేటటువంటిది జరిగింది. వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డినాసిటీ, శాతవాహనుల మూల పురుషుడు అని ఆయన చెప్పారు. ద కాయిన్స్ ఫౌండ్ ఎట్ పెద్దబంకూర్ అనేటటువంటిది పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఉండడం అనేటటువంటిది జరిగింది, తెలంగాణలోని పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో. సో అక్కడ బయటపడినటువంటి కాయిన్స్ పంచ్ మార్క్డ్ కాయిన్స్ అండి. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో మాట్లాడుకోవడం అనేది జరిగింది. మౌర్యన్స్ పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనేటటువంటి ఎక్కువ వాడారు. సో చూడండి, ఇది మనకి ఇక్కడ పంచ్ మార్క్డ్ కాయిన్ అనేటటువంటిది కనిపిస్తుంది, అవునా. సో అచ్చు వేసి కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముద్దిస్తారు. ఏ లోహంతో ఈ పంచ్ మార్క్డ్ కాయిన్స్ తయారు చేశారంట, సిల్వర్తో తయారు చేశారంట. అండ్ దే ఆర్ జస్ట్ లైక్ రోమన్ డినార్ అంటే రోమన్ సిల్వర్ కాయిన్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. వేరే శాతవాహన రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేయించినటువంటి కాయిన్స్ సిల్వర్ అండ్ దాంతోపాటు కాపర్ అండ్ దాంతోపాటు లెడ్ అండ్ దాంతోపాటు టిన్ ఈ మెటల్స్తో వేయించడం అనేటటువంటిది జరిగిందని చెప్తారు. వెరాజ్ ధూళికట్ట లేదా ధూళికోట అనేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో విచ్ ఈజ్ ఆల్సో ఇన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. ధూళికట్ట సింప్లీ మీన్ ద లిటరల్ మీనింగ్ మడ్ ఫోర్ట్ అని అర్థం. పెదబంకూరు ఏదైతే ఉందో పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పెదబంకూరుకి 10 కిలోమీటర్ల పశ్చిమాన ఉన్నటువంటి ఈ ధూళికట్ట ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ బయటపడినటువంటి పురావస్తు తవ్వకాలు కానీ కాయిన్స్ కూడా శాతవాహనుల కాలం నాటి వాల్డ్ టౌన్స్, ఫోర్టిఫైడ్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో, కోటగోడలు కలిగినటువంటి పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఆనవాళ్ళని ప్రస్ఫుటంగా బయట పెట్టడం అనేటటువంటిది జరుగుతుందంట. వివి కృష్ణశాస్త్రి అనేటటువంటి హిస్టారియన్ ఏమి అభిప్రాయపడ్డం అనేటటువంటిది జరిగింది అంటే, సో మెగస్తనీస్ తన ఇండికాలో ఆంధ్రులకి 30 ఫోర్టిఫైడ్ సిటీస్ అనేటటువంటి ఉన్నాయని చెప్పాడు కదా. ఆ 30 సిటీస్లో ఒకటి పెదబంకూరు అని ఆయన అభిప్రాయపడ్డం అనేటటువంటిది జరిగింది. బికాస్ ది ఫౌండ్ సమ్ ట్రేసెస్ ఆఫ్ ఫోర్టిఫైడ్ సిటీస్ ఇన్ ద రీజన్ ఆఫ్ పెదబంకూరు విచ్ ఈస్ ఇన్ పెదపల్లి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. నాన్న క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నానమ్మా. నెక్స్ట్ చూద్దామా. అండ్ దాంతోపాటు సిముకుడు, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహనుల యొక్క మూల పురుషుడైనటువంటి మొదటి రూలర్ అయినటువంటి సిముకుని కాలం నాటి కాయిన్స్
తెలంగాణలోని జగిత్యాల డిస్టిక్లో ఉన్నటువంటి కోటిలింగాలలో బయటపడడం వల్ల ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి లాంటి హిస్టారియన్స్ ఏం చెప్తారో తెలుసా? తెలంగాణ యాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ద శాతవాహనాస్. శాతవాహనుల యొక్క ఒరిజినల్ నేమ్, ఒరిజినల్ హోమ్, జన్మస్థలం ఏంటి అంటే తెలంగాణ ప్రాంతం అని చెప్పి హిస్టారియన్స్ అభిప్రాయపడ్డం అనేటటువంటిది జరిగింది. అట్ పైథాన్ ఆర్ ప్రతిష్టానపుర విచ్ ఇస్ ఇన్ ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర విచ్ ఇస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గోదావరి. సో ఇట్ ఈస్ ద ఏన్షియంట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహనుల యొక్క తొలి రాజధానిగా మనం చెప్పుకోవచ్చు. సో అక్కడ కూడా యునీక్ కాయిన్స్, ప్రత్యేకమైనటువంటి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో, శాతకర్ణి 1 మొదటి శాతకర్ణికి చెందినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడ్డం అనేటటువంటిది జరిగిందంట. అండ్ సిల్వర్ కాయిన్ ఈజ్ సెట్ టు బి ద జాయింట్ ఇష్యూ ఆఫ్ శాతకర్ణి అండ్ నాగానిక. మొదటి శాతకర్ణి మరియు అతని యొక్క భార్య అయినటువంటి దేవి నాగానిక ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిపి ఇష్యూ చేసినటువంటి సిల్వర్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అక్కడ బయటపడడం అనేటటువంటిది జరిగిందంట. బట్ దెర్ వర్ క్వశ్చన్స్ ఆన్ దేర్ అథెంటిసిటీ. నిజంగా వాళ్ళే ముద్రించారా లేదా అనేటటువంటి క్వశ్చన్స్ ఎవరు రైజ్ చేశారంటే నాగ్పూర్ యూనివర్సిటీకి చెందినటువంటి హిస్టరీ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ అజయమిత్ర శాస్త్రి ఎవరైతే ఉన్నారో ఆయన రైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది నాన్న. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సిల్వర్ కాయిన్స్ ఇష్యూడ్ బై శాతవాహనాసమ్మ. ఓకేనా? సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దేవి నాగానికి వేయించినటువంటి అస్క్రైబ్ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటమ్మా? దేవి నాగానికి వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ నానాఘట్ ఇన్స్క్రిప్షన్. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఈవెన్ గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఆయన సిల్వర్ కాయినేజ్ ఆఫ్ నహపాన శాకా కింగ్. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, జాగ్రత్తగా వినండి. పోస్ట్ మౌర్యన్ ఏజ్ ఏదైతే ఉంటుందో, మౌర్యుల తదనంతర యుగం ఏదైతే ఉంటుందో, డిఫరెంట్ ఫారిన్ అటాక్స్ అనేటటువంటివి, ఆన్స్లాట్స్ అనేటటువంటివి, ఇన్వేజన్స్ జరిగినాయి అని చెప్పుకున్నాం. నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి, వాయువ్య భారతదేశం నుంచి వివిధ విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో, ఇండో బ్యాక్ట్రియన్ గ్రీక్స్ కానీ, శాకాస్ కానీ, లేకపోతే పార్థియన్స్ కానీ, స్కిథియన్స్ కానీ, కుషానాస్ కానీ, ఇలాంటి వాళ్ళు అటాక్ చేయడం అనేటటువంటి జరిగింది అని చెప్పి, ఇండియన్ సబ్ కాంటినెంట్ని అటాక్ చేశారు, చాలా ప్రాంతాలని ఆక్రమించుకున్నారని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. సో అలాంటి విదేశీ శక్తుల్లో సెకా కింగ్డమ్కి చెందినటువంటి వాళ్ళు కూడా ఒకరు. సో ఈ సెకా కింగ్ అయినటువంటి నహపానుడు ఎవరైతే ఉన్నారో, నహపానుడిని ఓడించినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి అతని యొక్క సిల్వర్ కాయిన్స్ని తిరిగి అచ్చువేయించడం అనేటటువంటి జరిగింది అతని పేరు మీద. అండ్ ఆల్సో అటెంప్టెడ్ టు ఇష్యూ హిజ్ ఓన్ సిల్వర్ కాయినేజ్. అండ్ నహపానుడు పరిపాలించినటువంటి ప్రాంతంలో అతని యొక్క ఓన్ సిల్వర్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా గౌతమిపుత్ర శాతకర్ణి ఇష్యూ చేయడం అనేటటువంటి జరిగింది అని చెప్పొచ్చు. బట్ కానీ హిస్ సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో, అతని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, దే డిస్కంటిన్యూడ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ రీస్ట్రకింగ్ ద ఓల్డ్ సిల్వర్ కాయినేజ్ ఆఫ్ నహపాన. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల మీద, కాన్క్వెస్ట్ల మీద వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్ విచ్ ఈస్ అస్క్రైబ్డ్ బై హిజ్ మదర్. హర్ నేమ్ ఈజ్ గౌతమి బాలాశ్రీ. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. సో మీరు అర్థం చేసుకోవాలి, అతని కాన్క్వెస్ట్ల గురించి, అచీవ్మెంట్స్ గురించి వేయించిన ఇన్స్క్రిప్షన్ కాబట్టి దాన్ని ఏమంటాం? ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? నేను టైప్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను. ప్రశస్తి ఇన్స్క్రిప్షన్, గ్రాంట్ ఇన్స్క్రిప్షన్, రాక్ ఎడిక్ట్స్, రాజాజ్ఞ శాసనాలు అంటాం. అండ్ దాంతోపాటు మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం మాట్లాడాం. దాంతోపాటు వేరియస్ హిస్టారికల్ రిసోర్సెస్ సేస్ దట్ రిసోర్సెస్ సే దట్ ఈ శాతవాహనాస్కి అండ్ దాంతోపాటు శాకాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య విపరీతమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ కొనసాగాయని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో వాటి గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ, నేను ప్రతిదీ కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాను. అసలు ఒక్కటి కూడా మిస్ చేయను. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఛాన్సెస్ అట్ ఆల్. సో అందుకే జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మన క్లాసెస్లోని చాలా వరకు కాంప్రహెన్సివ్గా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? బెటర్ ఆన్సర్స్ కూడా మీరు రాయగలుగుతారు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు నెక్స్ట్ చూడాలి. సో ద కాయినేజ్ ఆఫ్ శాతవాహనులు ఇష్యూ చేసినటువంటి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో, దే అట్రాక్టెడ్ ద అటెన్షన్ ఆఫ్ హిస్టారియన్స్ లైక్ ఈజే రాప్సన్, పరబ్రహ్మ శాస్త్రి, కృష్ణ శాస్త్రి, అజయమిత్ర శాస్త్రి ఎట్సెట్రా. ఇలాంటి వాళ్ళందరూ శాతవాహనుల నాణ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని చదవడం, వాటిని అధ్యయనం చేసి శాతవాహనుల యొక్క సొసైటీ కానీ, వాళ్ళ యొక్క రిలీజియన్ కానీ, వాళ్ళ యొక్క ఎకానమీ కానీ వీటన్నిటిని డీకోడ్ చేసే ప్రయత్నం అనేటటువంటిది చేశారు. రాప్సన్స్ క్యాటలాగ్ ఆన్ ఆంధ్రా కాయిన్స్ ఈజ్ ఎ స్కాలర్లీ పబ్లికేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రుల యొక్క నాణాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు
ఇష్యూ చేసినటువంటి కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద రాప్సన్ అనేటటువంటి ఒక హిస్టారియన్ క్యాటలాగ్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. అది ఒక ఇంపార్టెంట్ ప్రామినెంట్ వర్క్స్ ఆన్ కాయినేజ్ ఆఫ్ శాతవాహనాస్ అని చెప్పొచ్చు. అండ్ ద కాయినేజ్ ఆఫ్ శాతవాహనాస్ అండ్ కాయిన్స్ ఫ్రమ్ ఎక్స్కవేషన్స్ ఎడిటెడ్ బై అజయ్ మిత్ర శాస్త్రి అనేటటువంటి హిస్టారియన్ తీసుకొచ్చినటువంటి కాయినేజ్ ఆఫ్ శాతవాహనాస్ అండ్ కాయిన్స్ ఫ్రమ్ ఎక్స్కవేషన్స్ అనేటటువంటి ఒక కంపైలేషన్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ఆల్సో ఎనదర్ నోట్ వర్తీ స్టడీ ఆఫ్ శాతవాహన కాయిన్స్. Very, very important. I am giving you around 500 to 600 words. So according to the demand of the question, you need to take 150 words from this material. అర్థమైంది? దీని నుంచి 150 వర్డ్స్ మీరు తెలుసుకోవాలి. నేను ఫస్ట్ పేజ్ ఒకటి చెప్పాను చూసారా, సో ఇంట్రడక్షన్లో చెప్పాను. సో శాతవాహనాస్ ఎలాగ పీస్ అండ్ స్టెబిలిటీ అనేటటువంటి దక్కన్ ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేశారు. సో దట్ షుడ్ బి యువర్ ఇంట్రడక్షన్. సో ఐ గేవ్ దేర్ 50 to 60 వర్డ్స్. దాని నుంచి ఒక 30 వర్డ్స్ ఎలా పికప్ చేసుకోవాలనేది మీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీద డిపెండ్ అవుతుంది. అది ఒక స్కిల్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా అది రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఐ విల్ ప్రొవైడ్ యూ ఇనఫ్ కంటెంట్, బట్ యూ మస్ట్ హ్యావ్ దట్ స్కిల్ టు డిరైవ్ కంటెంట్ అవుట్ ఆఫ్ రిక్వైర్డ్ కంటెంట్ అవుట్ ఆఫ్ ఇట్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us look at important sites associated with శాతవాహనాస్ ఇన్ తెలంగాణ. తెలంగాణ ప్రాంతంలో శాతవాహనులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సైట్స్ అండ్ ప్లేసెస్ ఏంటో తెలుసుకుందాం, వినండి. సంగారెడ్డిలోని కొండాపూర్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ సైట్ అసోసియేటెడ్ విత్ శాతవాహనాస్. అండ్ జగిత్యాల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కోటిలింగాల, ఇక్కడ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహనాస్ అయినటువంటి శ్రీముఖ లేదా సిముకుని యొక్క కాలం నాటి కాయిన్స్ అనేటటువంటివి లభించడం అనేది జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి తెలంగాణ ఈజ్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ శాతవాహనాస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. పెద్దపల్లిలోని ధూళికట్ట ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఫోర్టిఫైడ్ సిటీస్ యొక్క ఆనవాళ్ళు ఎవిడెన్సెస్ అనేవి లభించినాయి. పెద్దపల్లిలోని పెద్దబంకూరులో కూడా డిఫరెంట్ ఎవిడెన్సెస్ రిలేటెడ్ టు శాతవాహనాస్ కనిపించినాయి. నల్గొండలోని ఏలేశ్వరం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్. కరీంనగర్లోని నూస్తులాపూర్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సైట్ అసోసియేటెడ్ విత్ శాతవాహనాస్. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? ఇంట్రొడక్షన్ అబౌట్ శాతవాహనాస్, సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ శాతవాహనాస్, అండ్ థర్డ్ వన్ సోర్సెస్ టు స్టడీ ద హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్. రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి తప్పకుండా క్వశ్చన్ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వేరే దాని నుంచి క్వశ్చన్ అనేటటువంటిది వచ్చినా యూ కెన్ యూజ్ దిస్ డేటా, ఈ క్లాస్లోని డేటా అనేటటువంటిది మీరు ఉపయోగించవచ్చు ఫర్ బెటర్ ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సెషన్. అందరికీ క్లియర్గా డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత సెషన్లో మనం ఏం మాట్లాడదామంటే డిఫరెంట్ కాంట్రవర్సీస్ అసోసియేటెడ్ విత్ శాతవాహనాస్. శాతవాహనుల యొక్క చరిత్ర చుట్టూ ఉన్నటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి నెక్స్ట్ క్లాస్ కూడా వినండి. ఓకేనా? సో విత్ దిస్ ఐఎమ్ ఎండింగ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన హిస్టరీ కోర్స్ యొక్క అండ్ దాంతోపాటు జాగ్రఫీ కోర్స్ గురించి చెప్పే ప్రయత్నం చేయండి. సో చాలా మందికి ఎఫర్ట్స్ అనేటటువంటివి అందేటట్టు చూడండి. థ్యాంక్స్ నాన్న. బాయ్ అమ్మ.